హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్వాత్ర కిచెన్. టుడే రెసిపీ పన్నీర్ మటర్ ఆలు కుర్మా. సింపుల్గా చేసుకునే ఈ కుర్మా రోటీ చపాతీ పుల్కాల్లోకి సూపర్ టేస్టీగా అదిరిపోతుంది. సో కుర్మాని ఎలా చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూపించేస్తాను. కావాల్సిన ఇంగ్రీడియంట్స్: పీల్ చేసిన ఆలు ఒకటి, 250 గ్రామ్స్ పన్నీరు, చిన్న కప్పు బఠానీ. గ్యాస్ మీద కడాయి పెట్టి అందులోకి 200 గ్రామ్స్ ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత సాజీరా, దాల్చిన చెక్క, యాలకులు, బే లీఫ్, జీడిపప్పు వేసుకుని 10 నిమిషాలు ఫ్రై చేసుకోండి. తర్వాత ఒక ఉల్లిపాయను సన్న కట్ చేసింది వేసుకోవాలి, చిన్న కప్పు బఠానీ, 3-4 పచ్చిమిర్చి చీలికలు, సన్న కట్ చేసిన ఆలు వేసుకొని ఒక 10 నిమిషాల పాటు ఫ్రై చేసిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, 3 టమాటాలని మిక్సీలో ప్యూరీ చేసింది వేసుకొని 10 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టేసి టమాటా జింజర్ గార్లిక్ పేస్ట్ మగ్గి ఆయిల్ బయటికి తేలేదాకా ఉడికించండి. తర్వాత మూత తీసేసి ఒకసారి కలిపి ఇందులోకి 1 టేబుల్ స్పూను పచ్చి కొబ్బరి పేస్ట్ వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూను ధనియాల పొడి వేసుకొని మరో 2 నిమిషాలు కలుపుతూ ఉడికించిన తర్వాత ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1.5 టేబుల్ స్పూన్ కారము, రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి కలపండి. తర్వాత ఇందులోకి 1/2 టేబుల్ స్పూను గరం మసాలా కూడా వేసేసుకొని ఒకసారి కలిపి మిక్సీ జార్లో తిప్పిన వాటర్ని 1 కప్పు వేసుకోవాలి. ప్లెయిన్ వాటర్ని 1 కప్పు వేసుకొని ఒక 2 నిమిషాలు కలుపుతూ ఉడికించిన తర్వాత మూత పెట్టేసి కర్రీ చిక్కబడేదాకా ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉడికించుకోండి. కర్రీ చిక్కబడిపోయిన తర్వాత ఫైనల్గా పన్నీర్ని చిన్న క్యూబ్స్గా కట్ చేసి వేసేసుకోవాలి. ఒక గుప్పెడు కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టి 2 నిమిషాలు ఉడికించి గ్యాస్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. నిజంగా సూపర్ టేస్టీగా ఉండే పన్నీర్ మటర్ ఆలు కుర్మా అయితే రెడీ అయిపోయింది. రోటీ చపాతీ పుల్కాతో సర్వ్ చేసుకుంటే నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కావాలంటే బట్టరు పైనుంచి క్రీమ్ కూడా వేసుకోవచ్చు. సూపర్గా అద్దరిపోయింది కర్రీ అయితే. సో తప్పకుండా మీరు కూడా ఈ కర్రీని ప్రిపేర్ చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ యూ వాచింగ్.